హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరీని. వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. ఈరోజు మీకు టేస్టీగా బెల్లం బోండాలని ఎలా చేయాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చేసి చూపించబోతున్నానండి. ఈ బెల్లం బోండాలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కి అయినా అప్పటికప్పుడు ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఓవర్ నైట్ బజ్జీలా పులవబెట్టిన అవసరం లేదండి. అప్పటికప్పుడు ఒక అరగంట టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను 200 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకుని ఇలా మెదుపుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నానండి. అది కాస్త ఇలా మెల్ట్ అయ్యి ఇలా కొంచెం వచ్చింది వాటర్లా. ఆ వాటర్ని బాగా కాస్త చల్లారనివ్వాలి, పక్కన పెట్టుకుందాం. ఇది కాస్త చల్లారేలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా గిన్నెతో నేను పెరుగునైతే తీసుకున్నాను. పెరుగు అనేది ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. వంట సోడా ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం తీపి అనేది వెగటు రాకుండా ఉండడం కోసం సాల్ట్ వేసానండి. ఆ తర్వాత ఒక కప్పు వరకు నేను గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ బోండాలకి మైదా పిండిని అయితే అస్సలు యూస్ చేయకూడదు. ఒక కప్పు వరకు వేసుకున్న తర్వాత మనం చల్లారిన బెల్లం పాకాన్ని వేసుకుని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్లతో మెదుపుకుంటూ కాస్త పిండిని బాగా సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిని అంతా కలుపుకునేటప్పుడు ఏమైనా వాటర్ పడుతుంది అనుకుంటే కనుక నార్మల్ వాటర్ కూడా కొంచెం యూస్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా నేను ఇందాక కొంచెం బెల్లం వాటర్ అనేది పక్కకు పెట్టుకున్నాను. ఆ బెల్లం వాటర్ని నేను నార్మల్ వాటర్ వాడడం మానేసి బెల్లం వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది బాగా కలుపుకుని నాకు ఈ వాటరే సరిపోయిందండి. మీకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇలాగ బోండా వస్తుంది అనేంతవరకు బాగా పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోకి ఒక అరగంట సేపు బాగా నాననిచ్చిన తర్వాత పక్కకు పెట్టుకుని ఆ తర్వాత వేడిగా కాగుతున్న ఆయిల్లో ఇలా బోండాల్లో వేసుకుని ఇలా బోండాలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్ మీద పెడితే కనుక పైన కలర్ వచ్చేస్తాయి, లోనైతే అస్సలు వేగు. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ తర్వాత అలా వేయించుకున్న తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇవి స్నాక్స్కి అయినా బ్రేక్ఫాస్ట్కి అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.